పత్తిపాడు మండల ఎండిఓ గారు గౌరవనీయులు డిఎస్వి ప్రసాద్ గారు గౌరవనీయులు, మీరు కూడా వేదిక మీదకి సగౌరవంగా రావాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు మనకి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి పిఎన్ విజయ్ కుమార్ గారికి మన శాసనసభ్యులు వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మన పాఠశాల కేటాయించిన వారిని అభినందన తెలియజేస్తున్నారు. అలాగే ఏపీఎండిసి భాగస్వామైనటువంటి ఏపీ గ్రానైట్ మిడ్ వెస్ట్ కంపెనీ వారు, దాని యొక్క అధినేత రామ్ గారు ఈ యొక్క పాఠశాల యొక్క మంచినీటి వసతి గురించి, కంప్యూటర్ గురించి చెప్పిన వెంటనే దాన్ని ఆమోదించి ఈ పాఠశాలకు అందజేసినందుకు రాము గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క పాఠశాల భవిష్యత్తులను ఉపయోగించుకొని ప్రతి విద్యార్థులు వారి యొక్క బాగా చదివి మీ పాఠశాలకి, తద్వారా మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకుని వచ్చి భవిష్యత్తులో ఉన్నత పదవిలో స్థిరపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినాక గవర్నమెంట్ స్కూల్స్లో పోటీతత్వం పెరిగింది. అలాగే టీచర్స్లో కూడా చాలా కాంపిటేటివ్గా పనిచేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ కన్నా మనకు ఎక్కువ మార్కులు రావాలని ఈ సంవత్సరం అలాగే చాలా మంచి మార్కులు వచ్చినాయి. అలాగే స్కూల్స్ కూడా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఇతర ఫెసిలిటీస్ బాగా డెవలప్ చేస్తున్నారు. దానిలో భాగంగా మా సోదరి చెన్నుపాటి మంజుల గారు మా స్కూల్కి సైకిల్ ఇప్పించాలని కోరగా నేను ఈ గ్రామస్తులైన మన మండవ రవి గారు, పెట్రోల్ బంక్ రవి గారిని అడిగాను. అప్పుడు ఆయన అందరితో, సోదరులందరితో మాట్లాడి నాకు కాల్ చేశారు. ఓకే డన్ సోదరా, మా స్కూల్ సైకిల్ ఇస్తున్నామని చెప్పేసి ఆ విషయం నేను మేడం కన్వీన్ చేయమన్నాను. వాళ్ళు మాట్లాడుకుని ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ఇది మా సొంత గ్రామం ఎక్కడో ఉన్నప్పటికీ నేను వచ్చి ఇక్కడ 33 సంవత్సరాలు అయింది. నాకు ఇక్కడ అదృష్టం ఏంటంటే ఎక్కువ మా ఇంటి పేరు గల వాళ్ళే ఉంటారు. చాలా ఊళ్ళు ఉన్నాయి ఇక్కడ. సో అందరం కలిసిమెలిసి ఉంటాం. ఏ విషయంలో అయినా అందరం కలిసి పనిచేస్తూ ఉంటాం. చాలాసార్లు మండవాస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఈ ఊరు నుంచి పెద్దలు రంగారావు గారు కానీ, అలాగే మన సర్గీయ వెంకటరావు గారు ఎప్పుడు సహకారం అందించేవారు. అలాగే ఇప్పుడు వారి పిల్లలైన రవి గారు, రాంబాబు గారు కూడా అలాగే ఏమడిగినా కాదనకుండా ఈ గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ముందుంటున్నారు. వారిని ముఖ్యంగా అభినందిస్తూ ఇంకా ముందు కూడా ఈ స్కూల్కి ఏ అవసరమైనా మా మండవా బ్రదర్స్ తరఫున మేము ముందుంటామని మీ అందరికీ హామీ ఇస్తూ నాకు కూడా ఈ అవకాశం కల్పించిన హెడ్ మాస్టర్ గారికి, అలాగే మా సోదరి మంజుల గారికి, ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈరోజు పాఠశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో కొన్ని వసతులు కల్పించే కార్యక్రమానికి ఇచ్చేసిన ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ గారు మథానియల్ గారు, అదేవిధంగా వాళ్ళ ప్రతినిధి మిడ్వెస్ట్ ప్రతినిధి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా కమిటీ చైర్మన్, దాని తర్వాత జయంత్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, ఇతర నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా చేసిన స్టూడెంట్స్ అందరికీ ఈరోజు ఈ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. మండవ మురళి గారుకి ఒక బైసికిల్స్ ఇవ్వటము, సైకిల్స్ ఇవ్వటం నాకు ప్రత్యేక మండవ మురళి గారు, దాని తర్వాత మా రవి గారు అందరు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదే కాకుండా మిడ్వెస్ట్ సంస్థ, ఏపీఎండిసి వాళ్ళు కూడా ఈ మినీ ఆర్ఓ ప్లాంట్ ఇచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ స్కూల్ గురించి మాట్లాడాలంటే
ఈ ఎడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా ఎప్పుడో 2009-14లో ఇవన్నీ చాలా వరకు చాలా అడిషనల్ క్లాస్ రూమ్స్ ఆ రోజు కట్టి మండవ వెంకట్రావు గారు మేము ఇక్కడ ఆ రోజు పండబాటి లక్ష్మి కేంద్ర మంత్రి మేమంతా ఇక్కడ వచ్చి ఒక బ్రహ్మాండంగా ఈ స్కూల్స్ అన్ని ఆ రోజు మేము ఓపెన్ చేసిన విషయం ఇప్పుడు నాకు గుర్తొస్తూ ఉంది. అదే కాకుండా ఈ గ్రామానికి అనేక అభివృద్ధి పనులు ఎన్నో చేశాము. ఆ గుర్తు తెచ్చుకుంటే ఎస్సీ కాలనీలో ఆర్డబ్ల్యూఎస్ ట్యాంక్ ఒకటి కట్టాము, చాలా రోడ్లు వేయించాము. దాని తర్వాత ఎలక్షన్ ముందర ఇక్కడ క్యాంపెయినింగ్ వస్తే ఈ రోడ్లన్నీ గతుకులుగా ఉంటే మండవ జయంత్ బాబు గారు చెప్పినట్టు 70 లక్షలతో కాంట్రాక్ట్ని పిలిపించి తొందరగా కంప్లీట్ చేయించాము. అదే కాకుండా ఈరోజు ఈ గ్రామానికి ప్రత్యేకంగా ₹1,00,000 కోటి రూపాయలతో సీసీ రోడ్లు జరుగుతూ ఉన్నాయి. సీసీ రోడ్లు కూడా కంప్లీట్ అయ్యాయి. నాకు తెలిసి ఈ ఊర్లో ఇంకా ఏమీ రోడ్లు పెద్ద లేవని నేను అనుకుంటా ఉన్నాను. అటు ఎస్సీ కాలనీ, 2 పల్లెలు, దాని తర్వాత ఓసీ కాలనీ అన్నింటిలో ఈరోజు ఇంత చిన్న ఊరైనా కానీ ₹1 కోటితో ఈ మధ్య కాలంలోనే అనేక సీసీ రోడ్లు చేపించామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. సో ఎందుకంటే ఇక్కడ స్కూల్కి ప్రత్యేకంగా చాలా మందిని ఈ స్కూల్లో ఈ బసవనపాలెంలో స్కూల్కి హెల్ప్ చేయాలని చాలా మంది ఉన్నారు. సో ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నారు కానీ ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ స్కూల్కి ఉంటే 1000 మందిని పెట్టేవారు. ఇక్కడేమో ఒక 64 మందిని. సో మీ అందరు కూడా నేను మీకు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో మంచి టీచర్లు ఉంటారు, తిరగడానికి చాలా ఆస్కారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్య అనేది అభివృద్ధి చెందాలంటే మరి మాకు ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలకి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. బాగా చదువుకొని ఎంత పేదరిక కుటుంబంలో ఉన్నా కానీ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ ఉపయోగించుకొని మనము డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు. సో అందుకని మరీ ముఖ్యంగా ఇక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు, ఎక్కువ మంది ఎస్సీ కాలనీ వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు అని నేను భావిస్తూ ఉన్నాను. మీ అందరూ బాగా చదువుకుంటే ఏది ఇబ్బందులన్నా చదువు అనేది చాలా ముఖ్యం. సో అందుకని చదువు అనేది ఎవరి సొత్తు కాదు, అందరికీ తెలివితేటలు ఉంటాయి. సో ఇక్కడ మంచి టీచర్ ఉన్నా మీరు బాగా కష్టపడి చదువుకుంటే అన్ని మార్కులు రావచ్చు, మీరు డాక్టర్లు కావచ్చు, దాని తర్వాత ఏదైనా కావచ్చు. అది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అందుకని ఇక్కడ మీ అందరూ ఇంకా స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసి ఇక్కడ ఉన్న పిల్లలు బాగా చదువుకోవాలా. ఈ మధ్య నేను గమనిస్తూ ఉంటే ఐఏఎస్ ఎగ్జామ్స్లో కానీ చాలామంది మామూలు గవర్నమెంట్ స్కూల్స్లలో, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇలాంటి చదువుకునే వాళ్ళే ఐఏఎస్లు, ఐపీఎస్లు కొడుతున్న విషయం మేము గమనిస్తూ ఉన్నాను. మా ఫాదర్ కూడా ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లోనే చదివి అక్కడ అంటే ఖమ్మం మార్కాపూర్ దగ్గర బాగా వెనకబడిన ప్రాంతంలో ఆ రోజుల్లోనే అంటే 71 ఇలాంటి స్కూళ్ళల్లో చదివి ఆయన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు, ఇండియన్ పోలీస్ సర్వీసు, ఇండియన్ ఐఏఎస్ సర్వీస్ కలెక్టర్ వరకు వెళ్ళాడు. సో ఏంటంటే ఏ స్కూల్లో చదువుకున్నా కానీ మనం గట్టిగా కష్టపడి బాగా ఉపయోగించుకుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మా ఫాదర్ జిల్లాలో ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్ అంటే ఐఏఎస్ ఆఫీసర్. ఇది చూస్తూ ఉంటే అమెరికా మా స్కూల్ మా ఊర్లలో చూస్తే ఇది మీది అమెరికా మాదిరి ఉంటుంది. అయినా కానీ కష్టపడి చదివితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది ఒక ఉదాహరణ. అందుకని ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఇక్కడున్న స్టూడెంట్స్ గట్టిగా చదువు అనేదే మన అంటే కొంతమందికి ఆస్తులు ఉంటాయి, ఏంటిది 10 ఎకరాల పొలాలు ఉంటాయి, 20 ఎకరాల పొలాలు ఉంటాయి, ఏ ఉంటాయి. బడుగు బలహీన వర్గాలకి చదివే ఆస్తి అనేది మీకు గుర్తుపెట్టుకొని గట్టిగా చదువుకొని పైకి రావాలని కోరుకుంటూ విద్యకి అన్ని దానాల కన్నా విద్యాదాన గొప్పది. సో ఇక్కడ దాతలకి అందరికీ, మా రవి గారికి, మఠ మురళి గారికి, ఇన్వెస్టర్లకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు ఆహ్వానించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. 550 మార్కులు పైన తీసుకొచ్చుకొని మా దగ్గర ఎంతమంది వస్తే అంతమందికి 25 తీసుకోవాలని కోరుకుంటున్నాం. సార్ ఒకసారి మనసు ఎదురు రారా సార్, ఎప్పుడు సైడ్ ఉండే కొడతారు.
రండి